అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. విష్ణు సహస్రనామం నేర్చుకోవడంలో భాగంగా ఈరోజు 55, 56 శ్లోకాలతో మీ ముందుకు వచ్చాను. ఒక్కసారి శ్లోకాలను నిదానంగా చెప్తాను, సావధానంగా వినే ప్రయత్నం చేయండి. జీవో వినయిత సాక్షి ముకుందోమిత విక్రమ అంభో నిధిరనంతాత్మా మహాదతిశయోంతక అజో మహర్ష్య స్వాభావ్యో జితామిత్ర ప్రమోదన ఆనందోనందనోనంద సత్యధర్మా త్రివిక్రమ. ఇవి శ్లోకాలు. ఒక్కసారి వాటికి పదచ్ఛేదాన్ని చెప్తాను. జీవ వినయిత సాక్షి ముకుంద అమిత విక్రమ అంబోనిధి అనంతాత్మ మహోదధి శయోంతక అజో మహర్ష్య స్వాభావ్య జితామిత్ర ప్రమోదన ఆనంద నంద ఆనంద సత్యధర్మ త్రివిక్రమ. ఇందులో అంబోనిధి అన్న మాటని దృష్టిలో పెట్టుకోండి. అంబ అన్న మాటకి అర్థం అమ్మ అని. మీకు తెలిసిన శారదాంబ, ఇలా అంబ అంటే అమ్మ అని. అంబ అంటే మార్పు ఉంది. అంటే మనుషులు ఇప్పుడు ప్రస్తుతానికి మనం మనుషుల స్థాయి దాటిపోయి, అంటే చనిపోయిన తర్వాత పితరులు అవుతారు. ఈ మనుషులు చనిపోయిన తర్వాత ఉండే పితరులు, ఆ తర్వాత పైన ఉండే రాక్షసులు, దేవతలు, ఇలా అసురులు, వీళ్ళందరికీ కలిపి ఈ 4 వర్గాలని కలిపి అంబవర్గము అంటారు. ఆ అంబవర్గానికి అధిపతి అయినటువంటి వాడు, ఈ అంబవర్గాన్ని నిధిగా కలిగినటువంటి వాడు ఈ పరమాత్మ. తర్వాత సత్యధర్మ త్రివిక్రమ. సత్యం, ధర్మం అనే రూపాలనే 3 లోకాలకి వ్యాపింపజేసిన ఒక ఆకృతిలో ఉండగలిగినటువంటి వాడు. ఇప్పుడు నేను మామూలుగా వామనమూర్తే త్రివిక్రమావతారంగా వచ్చాడు అని ఒక మాట చెప్పేసి కూడా దీన్ని ముగించవచ్చు. కానీ విషయం ఏంటంటే, సత్యము ధర్మము అనేటటువంటి ఆకృతులలో, ఆయా రూపాలలో, సత్యధర్మ రూపాలలో 3 లోకాలు వ్యాపించిపోయి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించేటటువంటి భక్తులు సత్యము ధర్మాన్ని గనక పట్టుకొని ఆ విధంగా గనక ఉండగలిగితే ఆయన నుంచి వచ్చే అనుగ్రహం అంతా ఇంత కాదు. కాబట్టి సత్యధర్మాలకి వ్యాపించినటువంటి వాడు అలా ఎప్పుడూ ఉండేవాడే. సత్యం ధర్మంగా ముల్లోకాలు ఈ యొక్క యుగంలో, అంటే కలియుగంలోనో కృతయుగంలోనో త్రేతాయుగంలోనో కాదు, ఎప్పటికీ అలాగే ఉండేటటువంటి వాడు ఆ సత్యధర్మ స్వరూపంగా. ఆ సత్యధర్మ స్వరూపమే మనం కూడా అవుతూ పరమాత్మని చేరుకోవడం పెద్ద కష్టం అంటారా? కానీ ఉండే ప్రయత్నం చేయడానికి చాలా అడ్డంకులు వస్తాయి. వాటిని అవరోధాలుగా భావించకుండా ఒక చిన్న స్టెప్పింగ్ స్టోన్స్గా భావించి ముందుకు దూకేయడమే. ఏమన్నా ఉంటే పరమాత్మ చూసుకుంటాడు, తక్కువేమి మనకు. మరో 2 శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం.